నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మినీ బ్లాగ్ వచ్చేసి దోసకాయ చట్నీ అనమాట. నా స్టైల్లో ఎలా చేస్తామో మీకు ఈరోజు చూపించాలని నేను ఈ వీడియోని మీకు షేర్ చేశాను. ఫస్ట్ అయితే ఒక రెండు దోసకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా చిక్కు తీసి కడిగేసి వాటిని అయితే చిన్న చిన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ లోపల స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసేసి దాంట్లో పచ్చిమిర్చి తొడియాలు తీసి కడిగి శుభ్రంగా ఆయిల్లో వేసాను. అవి వేగాలన్నమాట, దోరగా వేగాలి. అవి కొంచెం దూరంగా ఉండండి, ఎందుకంటే చిటపటాన్ని మీద పడతాయి అన్నమాట. కాబట్టి కొంచెం దూరంగా ఉండి వేసేయండి. అవి కొంచెం వేగాక దాంట్లో తీసేసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలన్నమాట. మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి మొత్తం శుభ్రంగా ఆయిల్ లేకుండా తీసుకొని వేసుకోవాలి. తర్వాత దాంట్లో చింతపండు కొంచెం, తగినంత ఉప్పు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు, జీలకర్ర, పసుపు వేసుకోవాలి. అవి కొంచెం దోరగా వేగాలన్నమాట. అవి వేగాక పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని అవి కూడా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా చేసుకోవాలి. తర్వాత మనం పట్టుకున్న చట్నీ ఉంది కదా, అది వేసుకొని తిప్పుకోవాలి. దాంట్లో దోసకాయ ముక్కలు కోసుకున్నవి ఉన్నాయి కదా, అవి వేసుకొని దాంట్లో తిప్పుకోవాలన్నమాట. ఒకసారి తిప్పుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచి తీసేస్తే అంతే. కాకపోతే కొంచెం ఉప్పు తక్కువైతే వేసుకోండి, టేస్ట్ చూసుకొని, అంతే. ఇంకా ఈ దోసకాయ చట్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇంకొంటానండి, మరొక వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదాలు.